హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ ఎగ్ ఫ్రై రైస్ అండి. ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే వెల్లిపాయల్ని ఇలా చితక్కొట్టుకొని ఆయిల్లో లైట్గా చిటపటలాడించుకోవాలి. ఇలా లైట్గా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆయిల్లో లైట్గా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత నేను 2 ఎగ్స్ని ఇలా బౌల్లోకి పగలగొట్టుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. వేసినాక ఒక 1 మినిట్ పాటు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేశాక వైట్ ఎగ్, ఎల్లో ఎగ్ రెండు కలిసేలా ఇలా ఒక గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 1 మినిట్ పాటు వెయిట్ చేసి ఈ ఎగ్స్ని ఇలా ముక్కలుగా చిదుపుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా చిదుపుకోకూడదండి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక సైడ్కు నెట్టేసి ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక వీటిని ఒక 2 మినిట్స్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని మొత్తం ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకున్నాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను స్పైసీ కోసం 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కారం పచ్చి వాసన పోయే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఈ కారాన్ని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే డార్క్ సోయా సాస్ని వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాక వీటిని ఒకసారి బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఈ పోపు రైసు మొత్తం కలిసేలా ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. పోపు రైస్ మొత్తం బాగా కలిసాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని 1.5 మినిట్ వరకు ఈ రైస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1.5 మినిట్స్ తర్వాత రైస్ అనేది చక్కగా మసాలాలన్నీ పట్టేసి వేగిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని వేడి తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా నోటికి ఇలా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఎగ్ ఫ్రై రైస్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.